హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా ఫోర్జరీ కేసెస్‌లో మనం చూసినట్లయితే, ఫోర్జరీ జరిగిందా లేదా అనే విషయం ప్రూవ్ అవ్వటానికే చాలా టైం పడతది. వన్స్ ఫోర్జరీ జరిగిందని ప్రూవ్ అవుతే అవుతుండొచ్చు కానీ, ఆ ఫోర్జరీ ఎవరు చేశారనేది ప్రూవ్ అవ్వడం కష్టం. అయితే ఇలాంటి కేసెస్‌లో కూడా ఫోర్జరీ చేసిన వాళ్ళు మనకి తెలుసు. మనకు తెలుసు గానీ, పలానా వ్యక్తి చేశారని మనం చెప్తాం గానీ, చట్టపరంగా ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం. ఇలాంటి కేసెస్‌లో మనం చిన్న చిన్న సెక్షన్స్‌ని యాడ్ చేసుకోవటం వల్ల, అంటే ఫోర్జరీ చేశారని మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు గానీ, ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్‌ని పలానా ప్లేస్‌లో, పలానా సందర్భానికి వాడారు అని ప్రూవ్ చేసుకున్నా, ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్‌ని ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా వాడటం కూడా అఫెన్సే. సో, ఫోర్జరీ చేశారని ప్రూవ్ చేయలేకపోయినా, అట్‌లీస్ట్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్‌ని పలానా కోర్ట్ ప్రొసీడింగ్స్‌లో వాడారు అని చెప్పి, లేదా ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్‌ని పలానా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో వాడారు అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగితే అవి 100% ప్రూవ్ అయ్యే సందర్భాలు కొన్నుంటాయండి. కోర్ట్ ప్రొసీడింగ్స్‌లో వాడినా అండ్ రిజిస్ట్రేషన్‌లలో ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్‌ని వాడినా వాళ్ళకి 100% కన్విక్షన్ రేట్ అండి. వీటిలలో ఇలాంటి కేసుల నుంచి అక్యూజ్‌లు తప్పించుకోవడం చాలా, చాలా అంటే చాలా కష్టం. సో, ఒక ఫోర్జరీ కేసు నుంచి తప్పించుకోవచ్చు తప్ప, వీటిలలో అయితే తప్పించుకోవడం కష్టం. సో, ఫోర్జ్డ్ డాక్యుమెంట్‌ని గనక మనం పలానా సందర్భాల్లో పలానా వ్యక్తి ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్‌ని వాడారు అని చెప్పగలిగితే, వాడిన వ్యక్తికి, ఆ అక్యూజ్డ్‌కి శిక్ష పడేలాగా చూసుకోవచ్చు.